నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. కుట్టిన బ్లౌజ్కి ఎమ్మింగ్ ఎలా చేయాలి, ఉక్సులు ఎలా కుట్టాలి, కాజాలు ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో మొత్తము చూపిస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. ఒక సూది తీసుకోవాలి, 2 వరుసల దారాన్ని తీసుకొని సూదిలో 2 వరుసల దారాన్ని పెట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, అప్పుడే ఎమ్మింగ్ గట్టిగా ఉంటుంది. సూదిలో దారాన్ని మాత్రము 2 వరుసలా పెట్టుకొని ఎమ్మింగ్ చేసుకోవాలి. చూపుడు వేలికి ఫోల్డ్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, దారాన్ని మంచిగా ముడి వేసుకొని చూపుడు వేలికి నెక్కును ఫోల్డ్ చేసుకొని సూదితో ఇలా ఎమ్మింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, మనము చూపుడు వేలికి ఫోల్డ్ చేసి బొటమన వేలతో పట్టుకొని కుడి చేతితో ఎమ్మింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎమ్మింగ్ మాత్రము. నేను చూపిస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నానో ఎమ్మింగ్. బ్లౌజు కుట్టిన వెంటనే పక్కన పెట్టేయకుండా ఇలా ఎమ్మింగ్ చేసుకోవాలి. ఉక్సులు పోసుకోవాలి, కాజాలు తర్వాత బ్లౌజ్ని ఐరన్ చేసి కస్టమర్లకి వెయ్యాలి. ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎమ్మింగ్ చేయడము పూర్తయిన వెంటనే మనము ముడిని గట్టిగా వేయాలి, లేదంటే ఎమ్మింగ్ ఊడిపోతుంది, కస్టమర్తో మాట వస్తుంది. ఎమ్మింగ్ లూజు కాకుండా ముడిని గట్టిగా వేసేసుకోవాలి, అప్పుడే ఎమ్మింగ్ ఊడిపోకుండా చాలా బాగా వస్తుంది. ఎమ్మింగ్ ముడత రాకుండా మనము క్లాత్ని టైట్గా పట్టుకోవాలి, అప్పుడే ముడత రాకుండా ఎమ్మింగ్ నీట్గా వస్తుంది. బ్లౌజ్ వేసుకున్నా కూడా ముడత లేకుండా నీట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. వేసుకున్న కస్టమర్కైనా మనకైనా చాలా వరకు నీట్గా ఉంటుంది. ఎమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ని టైట్గా పట్టేసుకోవాలి ఏలుతో. చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు నేను నడుముకి కూడా ఎమ్మింగ్ చేసి చూపిస్తున్నాను. ఎమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసము మనము బ్లౌజ్ కుట్టేటప్పుడే పెద్ద కుట్టును వేసేస్తాము. ఎమ్మింగ్ పూర్తి అవ్వగానే మనము కుట్టుని తీసేయాలి. నేను అది చూపిస్తున్నాను. ఇలా హ్యాండ్స్ కూడా ఎమ్మింగ్ చేసేసి డబల్ ఫోల్డ్ని వేస్తే ఎమ్మింగ్ ముడి మాత్రము టైట్గా పడుతుంది. ఇలా ముడి వేసిన వెంటనే కత్తెరతో కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, హ్యాండ్స్కి కూడా ఎమ్మింగ్. హ్యాండ్స్కి ఎమ్మింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ని మనము ఇలా నీట్గా అనేసుకొని సూదికి దారం పెట్టేసుకొని ఇలా ఎమ్మింగ్ చేసుకోవాలి. బొటమన వేలుతో మనము సూది దగ్గర పట్టేసుకోవాలి, చూపుడు వేలికి ఫోల్డ్ చేసుకోవాలి. ప్రతిదీ అంతే, నెక్కుకు అంతే, హ్యాండ్స్కు అంతేనండి. ఇలా మనము ఎమ్మింగ్ చేసుకున్నాక లాస్ట్లో మనము ముడి గట్టిగా వేసేసుకోవాలి. చేతికైనా నెక్కుకైనా దేనికైనా ముడి టైట్గా వేసేసుకుంటే ఎమ్మింగ్ ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, నెక్కు ముడత రాకుండా ఎంత బాగా వచ్చిందో చూపించాను చూడండి. ఇప్పుడు ఉక్సులు కాజలు కుట్టుకుందాము. నేను ఉక్సులు తీసి పెట్టేసుకున్నాను. కాజలు కుట్టుకోవడానికి ఫస్ట్ టేప్తో మనము కొలుచుకోవాలి. ఎన్ని కాజలు వస్తున్నాయో మనము చెక్ చేసుకోవాలి. 1.5 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. మనం ఇలా డాట్స్ని పెట్టుకోవాలి కాజలు కుట్టడానికి. ఇలా ఎక్కువ అవుతాయి అనుకుంటే తక్కువ కూడా పెట్టేసుకోవచ్చు. కొంతమందికి గ్యాప్ లేకుండా ఉండాలనుకుంటారు, ఓపెన్ కాకుండా. అలాంటి వాళ్ళకి కాస్త మనము కాజలు ఉక్సులు సూదికి 4 వరుసల దారం పెట్టుకోవాలి. కాజను కుట్టడానికి చూపిస్తున్నాను చూడండి. నెక్ దగ్గర లోపల నుంచి పైనకి సూది తీసుకురావాలి. మళ్ళీ ఇటు చివరి సైడు మనము అడ్డంగా సూదిని పెట్టుకొని క్లాత్కి తీసుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో. కాజలు పోసుకోవడము చాలా ఈజీ అండి. కొంతమంది కాజలు తెగిపోతే ఉక్సులు కుట్టుకోవడము, కాజలు తెగిపోయినా ఉక్సులు తెగిపోయినా కాంటలు పెట్టుకొని బ్లౌజులు వేసేసుకుంటారు కొంతమంది. అలా కాకుండా ఇలా కుట్టి కూడా వేసేసుకోవచ్చు. మనకి కాజాలు కొంతమంది గట్టిగా వేయరు కదా, అలాంటప్పుడు త్వరగా పోతాయి కాజలు.
మనమే ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఉక్సులు కూడా సేమ్ మనం అలాగే కుట్టుకోవాలి. ఫస్ట్ సూదిని ఉక్సు పెట్టేసుకొని సూదికి ఉక్సుకి ఇలా గుచ్చుకొని మనము ఫోల్డ్ చేయాలి దారాన్ని. అప్పుడే ఉక్సులు టైట్గా వస్తాయి. దారాన్ని మాత్రం ఖచ్చితంగా సూదికి ఫోల్డ్ వేయాలి. అప్పుడే మనకి ఉక్సు టైట్గా ఉంటుంది. ఉక్సు తెగిపోకుండా ఊడిపోకుండా దారం లూజ్ కాకుండా టైట్గా ఉంటుంది. ఉక్సులు ఇలా కుట్టేసుకోవాలి. బ్లౌజ్ చినిగేంత వరకు కూడా ఉక్సు ఊడకుండా గట్టిగా ఉంటుంది చూడండి. అన్నిటిని చేసేసిన తర్వాత లాస్ట్లో మనము హ్యాండ్స్కి నడుముకి ఎమ్మింగ్ చేయడానికి కుట్టు వేసేస్తాం కదా, ఆ కుట్టును కూడా తీసేసి బ్లౌజ్ను ఐరన్ చేసేసుకొని కస్టమర్కి ఇచ్చేస్తే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.